హైదరాబాద్ లో మహానగరంతో ఎకో ఫ్రెండ్లీ రవాణాకు మరింత బలం చేకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కూకట్పల్లి డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభంతో పాటు 60 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రోడ్లపైకి రానున్నాయి. ప్రస్తుతం కూకట్పల్లి డిపోలో ఉన్న 60 పాత బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించి స్క్రాప్ కు పంపిస్తున్నారు. ఇంకా ఉపయోగంలో ఉన్న కొన్ని బస్సులను జిల్లాలకు బదిలీ చేస్తున్నారు. ఇంకా టీఎస్ఆర్టీసీ భారీ స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ దిశలో అడుగులు వేస్తోంది. మొత్తం 240 బస్సులను రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ గా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు సాగుతోంది. డీజిల్ ఇంజన్లను తొలగించి ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చడం ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమవుతోంది. భారీ ఖర్చు తగ్గించేందుకు ప్రైవేట్ పెట్టుబడి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. సంస్థలు సొంత ధరలతో బస్సులను మార్చి అందజేస్తాయి. వడ్డీతో సహా సమ వాయిదాల్లో చెల్లించి ఒప్పంద కాలం ముగిసిన తర్వాత బస్సులు ఆర్టీసీ సొంతమవుతాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ సుమారు 3200 బస్సులు ఉన్నాయి. అందులో 1000 పాత బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నారు. ఇప్పటి వరకు నగరంలో 440 ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. డీజిల్ ఖర్చు పరంగా చూస్తే సాధారణంగా ఒక సిటీ బస్సు రోజుకు సుమారు 30 నుంచి 40 లీటర్ల డీజిల్ వాడుతుందని అంచనా. రోజుకు ఖర్చు 3000 నుంచి 4000 వరకు ఉంటుంది. ఒక్కో బస్సుకు ఏడాదికి 10 నుంచి 14 లక్షల వరకు డీజిల్ ఖర్చు అవుతోంది. ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఈ ఖర్చులో 50 నుంచి 70% వరకు తగ్గే అవకాశం ఉంది. ఖర్చు మాత్రమే కాదు, నగరంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. డీజిల్ బస్సులతో పోలిస్తే ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ద్వారా ఏటా సుమారు 70% కాలుష్యం తగ్గుతుంది. అంటే 46 టన్నుల కార్బన్ ఉద్గారాలు, 23 కిలోల నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల తగ్గుతుంది. నగరంలో గాలి కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యలతో హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగి ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నిశ్శబ్దమైన, పర్యావరణ హిత రవాణా అందుబాటులోకి రానుంది.